ప్లాస్టిక్ ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందేమా, ఆల్రెడీ ప్లాస్టిక్ బ్యానే కట్టాలి. కానీ ఆచరణ కావాలి. ఆచరణ కావాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజల్లో కూడా చైతన్యం కావాలి. అవునా లేదు? ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వం ఇద్దరు చైతన్యవంతంగా పనిచేస్తే నువ్వు చెప్పినట్టు భారత్ కాకుండా స్వచ్ఛ భారత్ ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నం. ఇంకా చెప్పినట్టు ఆల్కహాలిక్ అని చెప్పారు ఒకరు, అలా ఆల్కహాల్ అని లిక్కర్ అది ఇంకా చెప్పినట్టు మీరు కొంచెం దాని మీద యాక్షన్ తీసుకోవాలనుకోండి. అంటే ఒక శాసనసభ్యుడిగా ఒకటి నేను చేయగలుగుతాను. ఇప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో పర్మిషన్ లేకుండా ఎవరైనా లిక్కర్ అమ్ముతుంటే అది యాక్షన్ తీసుకోగలుగుతాం. కానీ ప్రభుత్వాలు లిక్కర్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో లిక్కర్ లేకుండా చేయాలంటే శాసనసభ్యుడిగా అది నాకు అధికారం వదిలేదు. కానీ సూచన, మంచి సూచన. ఇందాక ఆ బాబు చెప్పిన, ఇప్పుడు మీరు చెప్పిన, ఖచ్చితంగా ఆ యొక్క లిక్కర్ మీద ప్రభుత్వానికి ఈ ఆకాంక్షలు తెలియజేస్తా. ఇక్కడ కళాశాల పరంగా మాత్రం మీ చుట్టుపక్కల దాంతో ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి, మెయిల్ చేయండి. కఠినంగా యాక్షన్ తీసుకొని ఆ సమస్య మీకు లేకుండా చేస్తాను. స్టేట్స్ సెంట్రల్ కోసం ఫండ్స్ తీసుకోవడానికి ఇచ్చారా, లేకపోతే స్టేట్స్ సెంట్రల్ కోసం ఫండ్స్ అవైలబిలిటీగా ఉందని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ అదే యాక్షన్ తీసుకోకుండా ఇచ్చారు అని నా ఉద్దేశం. అంటే మీరు చెప్పేదే లేదమ్మా, చట్ట విరుద్ధంగా అంటే గాంధీ షాపులకి బార్లకి పర్మిషన్స్ ఇచ్చేది గవర్నమెంట్ వల్ల జరుగుతాయి, ఒక ఎమ్మెల్యే స్థానంలో జరగదు. కానీ ఆ బ్రాందీ షాపులకి రూల్స్ రెగ్యులేషన్స్ భిన్నంగా ఇళ్ల మధ్యలో, ఇళ్ల సందుల్లో బెడ్ షాపులు పెట్టి చేసేటప్పుడు ఇబ్బందులు తలెత్తితే వాటి మీద యాక్షన్ చేసే అధికారం నాకుంటుంది. నా పరిధిలో నేను ఖచ్చితంగా చేస్తానమ్మా, మంచి సూచన. అదేవిధంగా అసలు మద్య నిషేధం విధించాలని చెప్పని యువత ఆకాంక్షిస్తుందని మీ ఆకాంక్షని ప్రభుత్వానికి నీ కోటరెడ్డి శ్రీధర్రెడ్డిగా తెలియజేస్తాను. ఓట్స్ అని చెప్పి ఈ లీడర్ సెలెక్ట్ చేసుకుని ఆ లీడర్ సెలెక్ట్ చేసుకుని అంటున్నారు కదా, లీడర్గా కాకుండా కూడా వితౌట్ పబ్లిసిటీ కూడా చేయొచ్చు కదా, ఎందుకని చేయండి? అంటే ఇప్పుడు అసలు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం అని తెలియాలి కదా. నువ్వు ఓటు వేయాలంటే పోటీ చేస్తున్నాం తెలియాలి, పడలేదు తెలియాలి. కానీ వృధా ఖర్చులు ఈ ప్రశ్నలో చాలా వరకు వస్తుంది. ఏంటంటే వృధా ఖర్చులు, ఇష్టారీతి ఖర్చులు. ఇందాక నేను చెప్పింది అదే, దాన్ని కంట్రోల్ చేద్దాం. దాన్ని కంట్రోల్ చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలా. మీ సపోర్ట్ ఉండాలంటే ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేస్తారు, ఎలాంటి నాయకత్వం, ఎలాంటి పార్టీ అని ఆలోచన చేసి ఓటేయడం అని చెప్పని నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా మా ఇక్కడ నేను ఈ యొక్క గెట్ టుగెదర్ కారణం ఏంటంటే ఇటీవల కాలంలో దేశమంతా కూడా జంజీ రాజకీయ చైతన్యం చాలా వేగవంతంగా వస్తుంది. ఆ జంజీ ఆకాంక్షలు పేపర్లోనూ టీవీలోనూ చూసి కాకుండా నేరుగా మీతో మాట్లాడి నేను ఇక్కడ ఉపన్యాసం చెప్పేసి మీరే చప్పట్లు కొట్టి వెళ్ళిపోయే పద్ధతి కాకుండా మీతో నేరుగా మాట్లాడి మీరు చెప్పే విమర్శలను కూడా ఇలా మీరు కొన్ని విమర్శలు చేశారు, అలాంటి విమర్శలు నాకు చాలా అవసరం. ఆ విమర్శలు కూడా సాధారణంగా స్వీకరించి నా పరిధిలో ఉంటే చేయటం, నా పరిధిలో లేకుంటే ఎవరి పరిధిలో ఉందో వాళ్ళకి తెలియజేయటం, అది ఖచ్చితంగా చేస్తాము. అయితే ఇక్కడ ఎక్కడా కూడా చెప్పేది ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్ కాదమ్మా, ఎలక్షన్ క్యాంపెయిన్ ఖచ్చితంగా కాదు. ఎలక్షన్ ఎప్పుడు ఉందమ్మా? ఒక 3 సంవత్సరాలు ఉంది ఎలక్షన్, అంతేనే కాదు. మీ ఆకాంక్షలు తెలుసుకుని నాలో ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకున్నాం. ఇదో మా ఎమ్మెల్యేగా మీ పనితీరు ఇంకా బాగుండాలా, ఇది మీరు చేసింది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా మీరు ఇచ్చే సలహాలని, అయ్యా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలారా జంజీ యువత ఆకాంక్షలు ఈ విధంగా ఉన్నాయని చెప్పని వాళ్ళు తెలియజేసేదానికి ఇది ఒక అవకాశం. 1 వీక్ బ్యాక్ రీసెంట్గా చూశాను, బస్ కోసం అంటే కాలేజ్కి రావడానికి బస్ స్టాప్ నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒక పర్సన్ నిద్రపోతూ ఉన్నారు, తను లేచి రోడ్ క్రాస్ చేస్తున్నారు అనమాట. ఈ డస్ట్ తీసుకొని ఒక ట్రాక్టర్ స్ట్రైక్ చేసి గుద్దేసి ఆ పర్సన్ కింద పడిపోయారు. నేను మార్నింగ్ వెళ్ళాక చూసాను ఇన్సిడెంట్. ఈవినింగ్ వచ్చేసరికి కూడా ఆ పర్సన్ అక్కడే 1 month వేసి అక్కడే ఉంటుంది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అక్కడే 2 పోలీసెస్ వచ్చి ఆ పర్సన్ తీసుకుని వెళ్ళిపోయారు, చనిపోయారు. దీని మీద మీరు ఈ రోడ్ యాక్సిడెంట్స్కి ఏం చెప్తారు? నవాబ్పేట సార్, రామచంద్ర రోడ్, 2 టౌన్ పోలీస్ స్టేషన్. 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర సార్. 1 వీక్ బ్యాక్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగింది,
బస్సు ఆపేశారు. అంటే ఒక ట్రాక్టర్ వచ్చి స్ట్రైక్ చేసింది సార్ ఆ పర్సన్. ట్రాక్టర్ వచ్చి బస్సుని అంటే 24 hours అయినా కూడా ఏం యాక్షన్ లేదు. అక్కడ సీసీటీవీ ఫోటోస్ కూడా లేవు. నేను ఒక యాక్షన్ అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయినా చేయొచ్చు. కానీ యాజ్ ఎ మిడిల్ ఫ్యామిలీ ఏమైనా చేస్తే మా సైడ్ నుంచి ఏదన్నా మాకు వస్తుంది అని చెప్పి ఆ ఫియర్తో ఆగిపోయింది. ముందు ఆ ఫియర్ తగ్గించుకోగలి. వద్దు, ధైర్యంగా ఉండమ్మా. అమ్మా ఏమవుతామా, ఏమవుతుంది? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే స్ట్రెంత్ మందమ్మా. ఈ సమాజంలో 100కి 99.9 మనం నీ వెనక 99.9 ఉండరు. సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ముందు ఆ భయం తగ్గించుకో. ఇంకో పని చేయటండి, బాగా యాక్టివ్గా ఉన్నావు, చాలా చైతన్యవంతంగా ఉన్నావు, ఉత్సాహంగా ఉన్నావు, సామాజిక స్పృహ దండిగా ఉంది. కాబట్టి ఏదైతే దాని మీద నేనే పోలీస్ స్టేషన్ పోవాలనుకున్నా అని అన్నావే, అద్భుతమైన మాట. ఈసారి అలాంటి సమస్య ఎక్కడైనా నీకు వస్తే నా నెంబర్ మా వాళ్ళు ఇస్తారు, నేరుగా కాల్ చేయి, లేదా వాట్సాప్ పెట్టు, టెక్స్ట్ మెసేజ్ పెట్టు, నీకు చేయి. పొజిషన్కి వస్తారు. ఏ పొజిషన్ ఉన్నా అంటే లీడర్ పొజిషన్గా లీడర్గా వస్తారు కదా సార్. కాదమ్మా, ఇంకా భారతదేశంలో దేశానికి ఏదైతే చెయ్యాలి అవును. అని చెప్పి వస్తారు కదా. అవును, నేను గర్వంగా చెప్తున్నాను తల్లి. ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సార్, ఏదో చేయాలి. అవును. మీరేం చేశారు? నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఈ 2 ఏడాది చెప్పమంటావా, 12 ఏడాది చెప్పమంటావా? లాస్ట్ ఇయర్స్ ఈ 2 సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులు, టెండర్లు ఇచ్చిన అభివృద్ధి పనులు అన్నీ కలిపి అక్షరాల 871 కోట్ల రూపాయల సవినీగా మనం చేస్తున్నాం. ఒక్క నెల్లూరు రూరల్ 870 కోట్లు. రెండోది ఏంటంటే మేజర్గా దీన్ని దేనికి ఖర్చు పెడతామంటే రోడ్లు చేసాం, డ్రైన్లు వేసాం, వాటర్ పైప్ లైన్ వేసాం, గ్రామాలకి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చాం. ఇవన్నీ కాకుండా బైపాస్లో కనుపర్తిపడి వద్ద ఫ్లైఓవర్, భుజవేలూరు వద్ద ఫ్లైఓవర్ దాదాపు పూర్తి దశకొచ్చాయి. మరో ఫ్లైఓవర్ చిల్డ్రన్స్ పార్క్ కాడ తొందరలో స్టార్ట్ కాబోతుంది. ఇదే కాకుండా బీవీ నగర్, వేదాయపాలెం దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జీలు, అన్నిటికీ మించి ఏదైతే పొట్టేపాలెం ఆ కలుగు మీద కల్వర్టు బ్రిడ్జి, అదేవిధంగా పొదలకూరు రోడ్డు. ఒకప్పుడు పొదలకూరు రోడ్డు 2 ఏళ్ల ముందు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది. ఒకప్పుడు 2 ఏళ్ల ముందు గాంధీనగర్ రోడ్డు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది. ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతాయి. అయితే అదే అన్నీ జరిగిపోయాయంటే జరగలేదన్నమాట. ఒక కొంతవరకు చేయగలిగాం, కానీ మ్యాక్సిమం చేయగలిగాం. మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు సమస్య లేకుండా చేయాలంటే అక్షరాల 3000 కోట్ల రూపాయలు కావాలి. ఒక్క రాత్రిలో, ఒక్క రోజులో, ఒక నెలలో 3000 కోట్లు అంటే సాధ్యం కాదు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో 870 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కూడా పెడతాం. అన్నిటికీ మించి మీ రోడ్డు ఏదైతే ఉందో ధనలక్ష్మీపురం నుంచి అక్కడ అపోలో హాస్పిటల్ దాకా రోడ్డు నిర్మాణం సాగుతోంది. మరీ ముఖ్యంగా ధనలక్ష్మీపురంలో తార్ రోడ్డు వేస్తే వాటర్ సమస్యతో మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆ పార్ట్ వరకు సిమెంట్ రోడ్డు కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. ఇంకా ఏదైనా మీ దృష్టిలో ఏదైనా సమస్యలు ఉంటే నెల్లూరు రూరల్లో నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. లేదు మిగతా కాన్స్టిట్యున్సీస్లో ఏదైనా ఉంటే చెప్పండి, ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడి చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. కవిత రూపంలో చెప్పేస్తానమ్మా. జీవితం అనే ఒక ఎడారిలో, జీవితం అనే ఒక ఎడారిలో స్నేహాలు ఎండమావులు, స్నేహాలు ఎండమావులు, పరిచయాలు ఇసుక తుఫానులు, పరిచయాలు ఇసుక తుఫానులు, అయినా లేకపోలేదు అక్కడక్కడ మీలాంటి ఆత్మీయత వయస్సు. కాబట్టి జీవితం అనేది ఏమిటి అంటే దాని స్పష్టమైన సమాధానం చెప్పాలంటే కూడా సాధ్యం కాదు. ఎందుకంటే చెప్పచ్చు, నాకు సాధ్యం కాదు. కారణం ఏంటంటే ఇలాంటి ప్రశ్న ఒకటి నన్ను అడుగుతారు, ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పని కళ్ళలో గురించారు. డెఫినెట్గా నెక్స్ట్ అంటే ఈ రోజుతో కాలమయ్యి 51 days జరుగుతాయి. ఈ జెన్జీతో నేను మాటామంతి 51 days జరుగుతాయి.
51 పాయింట్స్. రేపు హాలిడే కాబట్టి ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రశ్నకి మేధావులతో మాట్లాడి, మహనీయులతో మాట్లాడి, జీవితం అంటే ఏంటి నాకు సమాధానం కావాలా. పాప అడిగింది, నేనైతే స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయినా ఏదో కవిత చెప్పి అక్కడిని తప్పించుకొని బయటపడ్డా. కానీ రేపటి రోజు ఇదే కవిత చెప్పాలంటే సాధ్యం కాదని డెఫినెట్ చెప్తాను. ఆ రైతుల కోసం అన్ని రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇందాక చెప్పినట్టు గిట్టుబాటు ధర ఇంకా రావాలని అడిగారు. ఆ గిట్టుబాటు ధర వచ్చేదానికి కూడా ఈ సంవత్సరం మంచి ధర వచ్చేదానికి కూడా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.